శివచక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులు ఇంకేదైనా అడుగు ఇస్తాను అన్నాడు శివచక్రవర్తి. అయితే పావురం అంత బరువు గల నీ తొడమాంసం ఇయ్యి అని అడిగింది డేగ. శివచక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో తన తొడమాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రుడిగా మారింది. పావురం అగ్నిదేవుడిగా మారింది. వాళ్ళని చూసి శివి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు, శివి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము, త్యాగగుణము చూసి సంతోషించాం. గొప్ప దాతగా ఈ భూమిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.